ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం. ఏపీలో శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రారంభం కానుంది. అయితే ఏ బస్సుల్లో ఈ ప్రయాణం పొందవచ్చు, ఏ షరతులు ఉంటాయో తెలుసుకుందాం. నెల్లూరు టు ఉదయగిరి. అయితే ఆగస్టు 15 నుంచి 150 రూపాయలు ఫ్రీయా? 150 ఫ్రీ. సూపర్. అయితే సో ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతుంటారు? ఇప్పుడు ఆల్రెడీగా 50 నుంచి 70 దాకా ఎక్కుతారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కదా, సో ఎలా మేనేజ్ చేయబోతున్నారు? చేసేదేముంది, బస్సులు జనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 4 రోజులు ఎక్కుతారు. తర్వాత అవసరం ఉంటే ఎక్కుతారు, అవసరం లేకుండా ఎవరు ఎక్కుతారు. సో ఫ్రీ బస్ వర్తబుల్ అవ్వాలి అని, ఫ్రీ బస్ రావాలంటే ఏం మీరు టికెట్ తీసుకుంటారు? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఏదైనా ఒకటి ఒరిజినల్ కార్డు, గవర్నమెంట్ ఇచ్చిన కార్డు ఏదైనా ఒకటి ఉంటే ఖచ్చితంగా ఎక్కించుకుంటారు, లేకపోతే టికెట్ కొట్టేస్తారు. అంతే. అంతేనా? ఒక్కరోజు వాళ్ళు ఆధార్ కార్డు మిస్ చేసుకున్నా కూడా టికెట్ క్యాన్సిల్. ఇంకా వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి చెబుతాం. ఇంకా ముందు రోజు మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏంది పలానా అని, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. బస్ ఎక్కాలంటే ఆధార్ కార్డు డూప్లికేట్ ఉన్నా పర్లేదా? లేదు, ప్రస్తుతానికి అయితే ఒరిజినల్ తీసుకుంటున్నాం. జెరాక్స్ అయితే లేదు. మామూలుగా అది వైట్ మామూలు కలర్ జెరాక్స్ తీసుకుని లామినేషన్ తీసుకుంటే ఓకే. జెరాక్స్ అయితే అలౌ చేయటం లేదు. ఒరిజినల్ కార్డుల వరకు తీసుకుంటాం. ఏదైనా ఒకటి డైరెక్ట్గా ఉన్నాయి, ఫోన్లో ఉన్నాయి కాక ఏదో ఒకటి ఒరిజినల్ ఉండాలి. ఫోన్లో చూపించినా పర్లేదు. ఓకే ఓకే, ఫోన్లోనే ఓకే అలౌ చేస్తాం. ఊరు నుంచి ఎక్కడికి పోతున్నావు? కొత్తపాలెం నుంచి నెల్లూరుకి వస్తాను నేను. రోజు వస్తారా? రోజు కొత్తపాలెంలో నెల్లూరులో ఆయాగా పనిచేస్తా హాస్పిటల్. సో రేపటి నుంచి బస్ ఫ్రీ అవుతుంది, సో మీకు సంతోషమా? బాగుందమ్మా, మంచి పని చేశారా. ఒక వారం నైట్ పోతా, ఒక వారం పొద్దున్నే పోతా, మళ్ళీ సంధ్యాల ఇంటికి పోతా. మధ్యాహ్నం ఇప్పుడు నైట్ పోయినప్పుడు ఇప్పుడు దాకా చేస్తా, మధ్యాహ్నం ఇంటికి పోతా, మళ్ళీ సంధ్యాలు వచ్చి పొద్దున్న పోతా. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది బస్సా? ఇది కొత్తపాలెం పోతుంది. కొత్తపాలెం ఎంత ఛార్జీయా? కొత్తపాలెం వచ్చి ఎంతనైనా వాళ్ళని అడగాల, నాకైతే 10 రూపాయలు. 10 రూపాయలు. రోజు వస్తావా? రోజు వస్తా. అయితే రేపటి నుంచి కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ కల్పిస్తుంది, మీకు ఆనందమేనది? ఆనందమేనా? టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. సంతోషమా? సంతోషం. రోజు వస్తావా? రోజు. ఏం పని చేస్తావా? నేను అలా పని చేసుకుంటానా, రోజు వస్తా. రోజు వస్తా. టికెట్ లేకుండా ప్రయాణించాలి అంటే ఏం కావాలో తెలుసా? ఆధార్ కార్డు చెప్పారు. సూపర్ అవ్వ నువ్వు. ఆధార్ కార్డు జెరాక్స్ తీసి పెట్టుకున్నావా? కార్డు చేసి పెట్టుకోండి, ఆధార్ కార్డు తీసి పెట్టుకున్నావా? సూపర్ అవ్వ. ఎట్టుంది ప్రభుత్వం? ఎట్టుంది, బాగానే ఉంది. ఏ ఊరికి పోతున్నావా? అల్లీపురం. అల్లీపురంకి టికెట్ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు టికెట్. రేపటి నుంచి ఫ్రీ బస్ కదా, సో ఫ్రీ బస్. ఏం చెప్పారు, ఏమేమి తెచ్చుకోవాలని చెప్పారు? ఆధార్ కార్డు. ఎట్టుంది ప్రభుత్వం? పర్వాలే. రోజు వస్తుంటారా? ఏం పని చేస్తుంటారు? హాస్పిటల్లో పని చేస్తారు. ఫ్రీ బస్ కి ఏమేం కావాలో తెలుసా? ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కావాలా? రేపటి నుంచి ఆధార్ కార్డు తెచ్చుకుంటారా? ఆధార్ కార్డు ఉంటేనే ఫ్రీ బస్సు. రేపటి నుంచి ఖచ్చితంగా ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. సో ఇది సంతోషమా? ప్రభుత్వం ఎలా ఉంది? రూపాయి కూడా డబ్బులు కట్టాల్సిన పని లేదు. రేపటి నుంచి ఫ్రీ బస్సు, మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సులో రావచ్చు. రోజు వస్తారా? ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా తీసుకొచ్చుకోవాలి. సరే మేడం. ఎంత ఛార్జీ మీ ఊరికి? 30 రూపాయలు. 30 రూపాయలు. రోజు వస్తుంటారా? రోజు ఎప్పుడన్నా వస్తారు. అయితే రేపటి నుంచి ఫ్రీ బస్ తెలుసా మీకు?
రేపు తెలియదు మేడం. శ్రీశక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఇస్తున్నారు. అలాగే సో ఇది అప్లై కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకురావాలి, లేకపోతే ఫ్రీ బస్ ఇవ్వరు. సరే మేడం. రోజు వస్తుంటారా? హాస్పిటల్ బాగాలేకుండా వచ్చి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్. సో మీకు సంతోషమేనా? సంతోషం. మీ ఊరికి బస్సు ఉందా? మా ఊరికి ఉంది, ఊరికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు బస్కి? 40 రూపాయలు. 40 రూపాయలు. 40 రూపాయలు. 40 రూపాయలు ఉచితంగా పొందుతున్నారు. హ్యాపీయేనా? సో ఈ ఉచిత బస్సు మీరు పొందాలంటే ఏం తెచ్చుకోవాలో తెలుసా? ఆధార్ కార్డ్ తప్పనిసరి. సరే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.